ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అన్ని రకంగా రాష్ట్రం అంతటా కూడా చాలా మేలు చేసిండు కాబట్టి అవకాశాలు శివప్రసాద్ రెడ్డికే ఉన్నాయండి. ఎందుకంటే కార్యక్రమాలు మంచివి కాబట్టి ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేతగా అన్ని పనులు కూడా సకారంగా ఉంది. వర్షాలు కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి అనుకూలంగా లేదండి. మరి టీడీపీ వస్తే 6 గ్యారెంటీలు పథకాలు పెట్టారు మళ్ళీ వచ్చినప్పుడు కదా కార్లు ఇస్తాము మోటార్లు ఇస్తామని అన్నీ చెప్తారు, కానీ ఏది కూడా సకాలంగా రాదు కదా. ఇది ఇచ్చాయి కాబట్టి ఇచ్చారని చెప్తున్నాం. అయ్యోని మేము ఇచ్చినప్పుడు అవి కూడా చెప్తాం. ఏమో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాకముందు 70 రూపాయలే పింఛన్ ఇచ్చింది. ఈరోజు 3000 రూపాయలు పింఛన్ తీసుకుంటాం మేము. ఇంట్లో కూడి పెట్టకపోయినా ఏది మా డబ్బులు మా ఖర్చులు మా డబ్బులు సరిపోతున్నాయి. అలాంటి పథకాలు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయడానికి ఆస్కారం ఉంది. ఏం మాకు తెలియదండి ఆ సంగతి. మాది మేము చెప్తున్నాం అభిమానం. ఇక్కడ సంగతి చెప్తుంది శివప్రసాద్ రెడ్డి. ఇప్పుడు గంగవరంలో ఏదైనా అవసరం అయితే మేము లక్ష్మి దగ్గరికి వెళ్ళామంటే గంగవరంలో మాకు పలానా అవసరం అంటే ఆమెకి లొకేషన్ తెలియదు. ఆమెది ఎక్కడ పూచేపల్లి గత 25 సంవత్సరాల నుంచి దర్శి కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. గంగవరంలో గంగవరమే కాదు ఈ 5 మండలాల్లో ప్రతి గల్లీ తెలుసు. మనం వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి ప్రతి చోట పలానా చోట నాకు పని ఉందంటే వెంటనే ఆయనకి లొకేషన్ అర్థమైపోద్ది. లక్ష్మి గారితో చెప్పాలంటే మినిమం 2 రోజులు టైం తీసుకొని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళని పిలిపించుకొని ఆ లొకేషన్ ఎక్కడ అయ్యిందని తెలుసుకునే లోపు ఆడ పనులు అయిపోతాయి. ఎవరు ధీమా వాళ్ళది? ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఆమె ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఆమె ఉందా? ఆమె రాక దర్శి వస్తుంటేనే నేను వస్తుండే కనీసం 10 సంవత్సరాలు తెలియాలని చెప్పి గందరగోళం చేశారు. అదే ఆమె ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళు అయితే అసలు అంత దూరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. 100 మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలిచేది దాంట్లో డౌటే లేదు. 6 కార్యక్రమాలా? చంద్రబాబు రైతు రుణమాఫీ అని ఇప్పటికి కూడా నా దగ్గరే ఉంది. రైతు రుణమాఫీ బాండ్ ఇప్పటికి కూడా ఉంది. తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తా. అది బాండే చూసుకుంటున్నాం అంతే. ఆ రుణమాఫీ ఆడనే ఉంది అంతే. కావాలంటే నా దగ్గర వీడియో ఉంది. పూర్తిగా ప్రతి రూపాయి నేను తీసేస్తా అన్న వీడియో ఉంది. ఆయన నోటితో రైతు రుణమాఫీ అయిపోయిందా, అయిపోయింది దాని ఎవరు తీసే అని చెప్పిన వీడియో చేశారు. వాళ్ళ వరకు చేసుకున్నారేమో. మాకైతే రాలేదు. ఆ బాండ్ నా దగ్గర నుంచి చూపిస్తా. శివప్రసాద్ స్థానికుడు లోకల్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది మొత్తం. మ్యాక్సిమం తిరిగేసిండు. అదిగాక నమ్మకం వైసీపీ పక్కా పైన వచ్చేది కూడా వైసీపీ వీటన్నిటికంటే కూడా మంచి వ్యక్తి ఖచ్చితంగా అదే వచ్చింది. 100%. ఎవరు చిన్నోడు పోయి కావాలన్నా కానీ సరే అది చేసి పెట్టే స్థానికుడు. ఇప్పటి నుండి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఆయన ఎలాంటి వాడు మాది లేదా? మరి ఖచ్చితంగా మా నాయకుడు మేము గెలిపించుకుంటాం. చేస్తారా బంగ్ ఎవరేం చేస్తారు అవతల ఎవరు చేసినా సరే గెలుపు మాత్రం శివప్రసాద్ ఇంకా 4 వచ్చినా సరే శివసారిదే ఇంకంతే. 100% షూర్. ఎన్ని ప్రభావాలు ఉన్నా ఏం కాదు, వచ్చేసి శివప్రసాద్ సార్ అంతే. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమాలు ఇచ్చి పేదోడికి ఒక పార్టీ లేదు, అన్నిటికీ అతీతంగా చేసింది ఎవరు? ఆయన. ఏం అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి అంటే మొత్తం దోషి ఒకటికే పెట్టాలి. కార్పొరేటర్లకి ఇంకా సామాన్యుడు బతికేది లేదు లేదా? బతకాలనా లేదా? మరి వాళ్ళకి ఇక డబ్బులు వచ్చింది అంతే జరుగుతుంది. నిన్న లోకేష్ ఒక మీటింగ్లో చెప్పిండు. ఏం చెప్పిండు? మేము చెప్పిన వాళ్ళకే వస్తాయి, మేము చేసే వాళ్ళకి వస్తాయి. ఏం అనలేదే. అన్నిటికీ అతీతంగా చెప్తాను అన్నాడు. మరి అదే మంచితనం. ఖచ్చితంగా 100% జరుగుతుందంటారా? ఏంది జరుగుతుంది కదా. ఎవరినైనా అడగండి, మీకు ఏదన్నా వచ్చిందా? ఆయన అన్నాడుగా, మీకు వస్తేనే ఓటే లేకపోతే లేదన్నాడు. చంద్రబాబు 6 గ్యారెంటీలు పెట్టారు. ఆయన పోయినసారి కూడా చాలా గ్యారెంటీలు పెట్టిండు. 600 గ్యారెంటీలు పెట్టినా. ఏది ఇంటికో జాబ్ అన్నాడు, ఇచ్చింది. రైతు రుణమాఫీలు ఎన్ని చేసిండు? అయిపోయేదా చేసిండు ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. నెక్స్ట్ ఎవరు గెలిపించండి 20 లక్షల ఉద్యోగాలు. అంతకు మించి ఇచ్చిండు ఈయన. ఎన్ని సచివాలయాలు పెట్టిండు? సచివాలయాలు ఉద్యోగాలే కదా, అయ్యేం పోయేవి కాదుగా.
మరి అవన్నీ ఉద్యోగాలేగా. ఎంతమంది అవన్నీ ఏమన్నా పార్టీలకు అతీతంగానే చేసినాయిగా. ఏ ఒక్కరినైనా చెప్పమనండి పార్టీకి సంబంధించి వచ్చిందని, అలా ఏం లేదు కదా. మరి చంద్రబాబు అంటున్నారు నేను ఇస్తే 10,000 పెంచుతాను వాలంటీర్లకి, నేను కూడా ఇప్పిస్తాను. ఇప్పుడు అన్నాడు ముందేం చేసిండు అంటున్నా. కాపీ కొట్టడం ఎందుకు, ముందేమైంది? ఇప్పటికి 14 సంవత్సరాలు చేసిండు, మరి అప్పుడేమైంది? అంతే కదన్నా, ఏదైనా 100% అదేనా ఈసారి. బుజ్జపల్లి ఎందువల్ల అన్న? ఇదే ఆయన ఫస్ట్ నుంచి ఆయనే మాకు ఇక్కడ. మరి గొడ్డిపాటి లక్ష్మి ఆమె ఎవరు తెలియదు అన్న మాకు. ఫస్ట్ టైం కదా వచ్చింది. వాళ్ళు లోకల్ అంటున్నారు, ఇక్కడ మా తాతలు ఇక్కడే ఉన్నారు, మేము పోటీ చేస్తున్నాం అంటారు. ఆమె అయితే ఎవరు తెలియదు, ఫస్ట్ నుంచి ఉన్నా, కొత్త కదా ఆమె. బుజ్జపల్లి ఫ్యామిలీ గురించి ఏం చెప్తారండి? బుజ్జపల్లి ఫ్యామిలీ అంటే చేయాలన్న వాళ్ళే, పెట్టాలన్న వాళ్ళే, అంతేనా? అంతే. అంటే ఎవరైనా పోయినా కానీ సాయం చేయడం ఏదైనా ఎలా ఉంది? పోయినమ్మంటే కాదు అనకుండా సాయం చేసే వ్యక్తులు మొదట ఉండే వ్యక్తి ఆయన. వాళ్ళ మదర్ అయినా కానీ వాళ్ళ నాన్నగారు కానీ చనిపోయిన స్వర్గీయ బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు, అప్పటి నుంచి అయినా సరే. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఓడితే నీకు ఏమీ చేయలేదు. జగన్ సింహం సింగిల్గా వస్తుంది అంతే. అది ఇక్కడ కూడా అక్కడికి వస్తా లోపల మా నమ్మకం నువ్వే జగన్, అంతే. ఎందువల్ల అంటారు జగన్ అంత నమ్మకం? పిచ్చి, అదొక అభిమానం అంతే. అంటే పథకాలని కాదు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎవరూ చేయలేం. చంద్రబాబు చేస్తా అంటాడు, రేపు 6 గ్యారెంటీలు పెట్టాడు. సరే చూద్దాం, నెక్స్ట్ టైం ఈ ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ ఎలక్షన్స్ ఉంటుంది కదా. చేసేటప్పుడు ఒకవేళ ఆయన గెలిచాడు అనుకోండి, చేసేటప్పుడు ఆయనకెళ్ళే ఉంటారు కదా జనాలు, ఈయన మర్చిపోతారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయబట్టి చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. సో ఇప్పుడు అందరు జగన్ సైడ్ అంటున్నారు. సో రేపు పొరపాటున టైం బాగుండి చంద్రబాబు నాయుడు గెలిస్తే చేసి మళ్ళీ ఆయనకెళ్ళే వస్తారుగా. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, నేను చేసి మంచి చేస్తేనే ఓట్లు ఏమంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేకపోయాడు కదా. అది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి, ఆయన సీనియర్ అయి ఉండి 70 సంవత్సరాలు వయసు ఉండి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు, నేను ఏదైనా మంచి చేస్తేనే ఓటు వేయండి అని. కానీ జగన్ ఒక్కసారిగా సీఎం అయింది ఈ 5 సంవత్సరాలుగా. ఈయన 5 సంవత్సరాలకి ఏం చెప్తున్నాడుగా, మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే లేదు. అంటే అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం సరిపోయినా అంటున్నారు. అభివృద్ధి ఏం అభివృద్ధి కావాలి? రోడ్లు లేదు, పోర్టు అభివృద్ధి జరగలేదా? అక్కడ కిడ్నీ వాళ్ళకి హాస్పిటల్స్ కట్టలేదా? వాటర్ ప్లాంట్ కట్టలేదా? పోలవరం పూర్తి చేయలేదా? పోలవరం అన్నా వెలుగుండ పూర్తి చేయలేదా? వెలుగుండకుండా ఇప్పుడు దర్శి పొదిలి, ఒకప్పుడు పొదిలి వాటర్ లేకుండా విపరీతంగా ట్యాంకర్లు పెట్టి తోలేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదుగా. వాళ్ళకు కొంచెం మార్చినట్టేగా, వెలుగుండ పూర్తి చేసినట్టేగా, పోర్టులు తీసుకొచ్చాడుగా, విమానాశ్రయం తీసుకొచ్చాడుగా, ఇన్ఫోసిస్ కంపెనీతో టైఅప్ అవుతున్నాడుగా. ఇంకెందుకన్నా అభివృద్ధి అయింది అంటే రోడ్లు ఉంటేనే అభివృద్ధి అంటే తెలియక అడుగుతున్నాను. రోడ్లు ఉంటేనే అభివృద్ధి. ఒకప్పుడు లేవు కదా. అప్పుడు సిద్ధారాఘరావు రవాణా శాఖ మంత్రిగా లేనప్పుడు రోడ్లు లేవు కదా, ఎట్నే ఉన్నాయి. అప్పుడు డెవలప్ కాలేదా? ఇప్పుడు కూడా అంతే. థ్యాంక్ యూ. అది బుజ్జపల్లి ఎందుకని అభిమానం అంటే? అమ్మంటే అసలు ఇతనేమో పేదల కడుపులు చూస్తాడు, ఆయన ఉన్నోళ్ళు చూస్తాడు. ఆ రెండే సమస్య. అందువల్ల ఎక్కువగా లేబర్ మటుకు ఇట్లుంటారయ్యా వైసీపీ తరఫు నుంచి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి కలిసి వస్తున్నాయి కదా, వీళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా వైసీపీని ఓడగట్టడానికి. ఏ కలిసి వచ్చినా కానీ ఇక్కడ అంతే. అది అంతే అంటారా? మరి నిన్న ఇక్కడ సలేందర్లు చెప్పి పెట్టి కదా మీటింగ్ పెట్టాడు కదా, మరి ఏం చెప్పాడు ఆయన? అక్కడ ఏం చెప్పాడు? ఆరు లేడీస్ అంతా ఉన్నారు కదా, ఈ పింఛన్ దారులు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, నేను మా బిడ్డలా అంటాడు. నువ్వు మా బిడ్డలు కూడా ఒకరు పనికొచ్చేవాళ్ళు లేరు, మీరే మా బిడ్డ అన్నారు లేదా? నేను విన్నావా? నేను అది పెంచుతాను, వాలంటీర్లకు 10,000 ఇస్తాను. లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఏం చేశాడు ఏమో మాకా తెలియదు. ఎవరు ముంచాడు ఎవరు చేసినా మాకు తెలియదు. మాకేందంటే ఇంటికి తీసుకొచ్చి చేతులు పెట్టడం మాకు పింఛను. ఈ పథకాలు మరి అంతకుముందు చేశారు, రామారావు చేశారు, నాశనం వయసు చేసేది అందరూ చేశారుగా. మరి ఎవరు చేశారా అని పోయి పడిగాపు కూర్చున్నాం మేము. మరి ఈనాడు అది లేదు. ఆయన అది మేము అనే విషయం. అంటే ఇంటింటికి వస్తున్నాయి ప్రతి పథకం. మాకు ఇంటింటికి పథకాలు ఇస్తే సరిపోయినా అభివృద్ధి లేదు కదా, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, ఏం లేవు అంటున్నారు మరి ప్రతిపక్షాలు. మాకు అయ్యి మేము పట్టబోయా. మాకు పేదలకి ఆయన పేదవాళ్ళు కలుపు చూస్తాడు, ఆయన ఉన్నోళ్ళని చూస్తాడు. ఆయన మాకు ఒకటి కావాల్సింది. అంటే జనసేన బీజేపీ ప్రభావం ఎక్కడ? మాకు తక్కువే. దర్శన నియోజకవర్గంలో ఆ ప్రభావం ఉండదా జనసేన బీజేపీ ప్రభావం పొత్తులో భాగంగా?
తర్వాత సంగతి ఏమో ఎవరు గెలిస్తే ఇటు వాళ్ళు ఇటు దూకుడుంటే అటు కాలు పెట్టేవాళ్ళేగా. అంతే. ఇప్పుడు తగ్గిన పక్క కాలు పెట్టరు, వచ్చి వాళ్ళ పక్క కాలు పెడతారు. మరి అంతే కదా, ఇటు వాళ్ళు కూడా దూకేవాళ్ళు. అంతే. మాకయ్యా ఏంటంటే మేము చెప్పగలిగింది ఏంటంటే ఒకటే, మాకు జగన్మోహన్ రెడ్డి మాకు సేఫ్టీ కలిగించాడు. మొదటి పాయింట్. నన్ను అడిగితే మడుకు తత్తిమోసుకుడు ఆయన ఏడ ముంచాడు, యాద తెచ్చాడు మనకేం అవసరం. అవన్నీ ఏడ తెచ్చాడు, అప్పులు చేశాడు, అప్పుడు ఏం చేశాడు? మాకేంటంటే పేదవాళ్ళు ఏంటంటే ఇబ్బంది పెట్టకుండా ఇంటికి తీసుకు చేతులు పెడతాడు. మాకు అదొక సేఫ్టీ అయ్యా. నేను కాదు ఇంకెవరైనా అడుగు, మా వయసు గల వాళ్ళని. ఓకే బాబాయ్.